మామూలుగా అమెరికా ఏదైనా టార్గెట్ చేసిందంటే మటాషవాల్సిందే. అడగడాలు ఆఫర్లు ఇవ్వడాలు ఉండవు. అలాంటిది ఐఆర్జీసీ విషయంలో ట్రంప్ చేసిన ఓ ప్రకటన ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఆ సైన్యం ఆర్థిక మూలాలు చెప్తే 145 కోట్లు ఇస్తామంటూ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఈ ప్రకటన వెనుక ట్రంప్ వ్యూహం ఏంటి? ఐఆర్జీసీ విషయంలో అమెరికా చేస్తున్న ఆరోపణలు ఏంటి? ఇప్పుడేం జరగబోతోంది? ఐఆర్జీసీ సైన్యాన్ని టార్గెట్ చేసిన ట్రంప్ ఆర్థిక మూలాలను కొట్టే ప్రయత్నాలు. ఐఆర్జీసీ ఆర్థిక మూలాలు చెప్తే 145 కోట్లు. ఆ సైన్యంపై ఈ రేంజ్ లో టార్గెట్ ఎందుకు? ఐఆర్జీసీ ట్రంప్కు నిద్ర లేకుండా చేస్తోందా? యుఎస్ ను ఐఆర్జీసీ ఎలా ఇబ్బంది పెడుతోంది? ఏంటి ఐఆర్జీసీ అంత పవర్ఫుల్ గా ఎలా? ఇరాన్ను కాపాడుతోంది, నిలబెడుతోంది అదేనా? ఇరాన్ను తక్కువగా అంచనా వేసి యుద్ధాన్ని మొదలుపెట్టిన అమెరికా ఇప్పుడు తగిన మూల్యాన్ని చెల్లించుకుంటోంది. ముందుకు వెళ్లలేక వెనక్కి రాలేక అన్నట్లుగా నానా ఇబ్బందులు పడుతోంది. అమెరికా లాంటి దేశానికి ఇరాన్ ఈ రేంజ్ లో జలక్ ఇవ్వడం వెనుక ప్రధాన కారణం ఆ దేశ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ మొండి పట్టుదలే కారణం. బలమైన అమెరికా సైన్యాన్ని గడగడలాడిస్తున్న ఐఆర్జీసీ ఇరాన్లో అత్యంత శక్తివంతమైన పాత్ర పోషిస్తోంది. ఇరాన్ను దారిలోకి తెచ్చుకునేందుకు అమెరికా ఎన్ని ప్రయత్నాలు చేసినా వాటన్నింటికీ అడ్డుగా నిలబడుతోంది ఐఆర్జీసీ. దీంతో దాన్ని కంట్రోల్ చేయాలని అమెరికా లక్ష్యంగా పెట్టుకుంది. చాలా ప్రయత్నాలే చేసింది. అయితే అవేవి సక్సెస్ కాకపోవడంతో అమెరికా కొత్త ప్లాన్ వేసింది. దాని ఆర్థిక మూలాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవాలని ఫిక్స్ అయింది. దీనికోసం అమెరికా ఇచ్చిన ఆఫర్ ఇప్పుడు వరల్డ్ వైడ్ గా హాట్ టాపిక్ అవుతోంది. అమెరికా ఇరాన్ మధ్య శాంతి చర్చల్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో నెల రోజుల కిందట జరిగిన తొలి విడత చర్చలు విఫలమయ్యాయి. రెండోసారి ఇస్లామాబాద్ వేదికగా చర్చల కోసం చేసిన ప్రయత్నాలు కూడా ఫెయిల్ అయ్యాయి. ప్రస్తుతం కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. దీనికి కారణం మీరంటూ ఆ రెండు దేశాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఇక యుఎస్ ప్రతిపాదనలకు ఇరాన్ ససేమేరా అనడంతో యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియని పరిస్థితి. ఇలాంటి తరుణంలో ఇరాన్పై ఒత్తిడి పెంచేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఐఆర్జీసీ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఆర్థిక మూలాల గురించి సమాచారం ఇస్తే $15 మిలియన్, అంటే మన కరెన్సీలో 145 కోట్లు బహుమతిగా అందజేస్తామని బంపర్ ఆఫర్ ప్రకటించింది. గల్ఫ్ దేశాలపై దాడులను, అణు కార్యక్రమాలను నిరోధించి ఇరాన్ను ఆర్థికంగా దెబ్బతీయడమే తమ ఉద్దేశమని తెలిపింది. ప్రస్తుతం ఇరాన్ పాలన కూడా ఐఆర్జీసీ చేతుల్లోకి వెళ్లిపోయిందనే చర్చ జరుగుతోంది. ఆ దేశం తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక ఆ సైన్యం పాత్రే ఉందనే చర్చ జరుగుతోంది. ఇకటు అమెరికాను ఐఆర్జీసీ పెడుతున్న ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. నేరుగా యుద్ధం చేయకుండా మిలీషియా గ్రూపుల ద్వారా అమెరికా స్థావరాలు, షిప్పింగ్, మిత్ర దేశాలపై దాడులకు దిగుతోంది. ఇరాక్, సిరియా లాంటి దేశాలపై రాకెట్ దాడులతో పాటు హర్ముజ్ పరిసర ప్రాంతాల్లో అమెరికాకు చుక్కలు చూపిస్తోంది ఐఆర్జీసీ. హెజ్బొల్లా, హౌతీలు, ఇరాక్ షియా మిలీషియాలు, హమాస్ లాంటి గ్రూపులకు ఆయుధాలు, డ్రోన్లు, శిక్షణతో పాటు ఫండింగ్ అందిస్తున్న ఐఆర్జీసీ అమెరికా, ఇజ్రాయిల్, సౌదీ లక్ష్యాలపై దాడులకు దిగుతోంది. నిజానికి ఈ సంస్థ ఇరాన్ సైన్యంలో భాగం మాత్రమే కాదు, ఇది ఆ దేశ ఆర్థిక వ్యవస్థలో ఒక భారీ శక్తిగా ఎదిగింది. ముడి చమురు అక్రమ రవాణా, షెల్ కంపెనీల ద్వారా అంతర్జాతీయ బ్యాంకింగ్ వ్యవస్థల్లోకి చొరబడడం, ఉగ్రవాద ముఠాలకు ఆయుధాలు సరఫరా చేయడం లాంటి పనుల ద్వారా ఈ సంస్థ భారీగా నిధులను ఆర్జిస్తోంది. ఈ నిధులు పశ్చిమాసియాలో అస్థిరతకు కారణమవుతున్నాయని, మరీ ముఖ్యంగా ప్రస్తుత యుద్ధ వాతావరణంలో ఈ ఆర్థిక సాయమే ప్రాణవాయువుగా మారుతోందని అమెరికా నమ్ముతోంది. అందుకే ఈ రివార్డు ద్వారా ఆ సంస్థకు సాయం చేసే వ్యక్తులు లేదా నెట్వర్క్లను బహిర్గతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. రివార్డ్ ప్రోగ్రాం కింద కీలక అంశాలపై సమాచారాన్ని కోరుతోంది అమెరికా.
అంతర్జాతీయ ఆంక్షలను తప్పించుకోవడానికి వారు ఉపయోగిస్తున్న రహస్య ఆర్థిక సంస్థలు ఏంటి అనే విషయంతో పాటు వారి తరపున పనిచేస్తున్న బినామీ ఏజెంట్లు ఎవరు అని ఆరా తీస్తోంది. ఆ డీటెయిల్స్ తెలిస్తే ఆర్థిక వనరులను పూర్తిగా మటాష్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. రివార్డ్స్ ఫర్ జస్టిస్ అనే కార్యక్రమం కింద ఆఫర్ను ప్రకటించిన అమెరికా సమాచారం ఇచ్చేవారి వివరాలను రహస్యంగా ఉంచుతామని హామీ ఇచ్చింది. ఆర్థిక మూలాలు చెప్తే ఆఫర్ అంటూ అమెరికా ప్రకటన తర్వాత ఐఆర్జీసీ చుట్టూ ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి మొదలైంది. అసలు ఏంటిది? దీని బలం ఏంటి? బలగం ఎంత అని చర్చ జరుగుతోంది. ఏ దేశానికైనా ఒకటే సైన్యం ఉంటుంది. ఇరాన్లో మాత్రమే సైన్యానికి ప్రభుత్వానికి సమాంతరంగా కొనసాగే ఓ వ్యవస్థ ఉంది. అదే ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్. మరి ఈ సైన్యం ఎందుకు ఏర్పడింది? అసలేం చేస్తుంది? ఇరాన్లో మత, రాజకీయ, ఆర్థిక రంగాలలో పోరాట శక్తిగా ఐఆర్జీసీ పనిచేస్తుంది. అంతర్గత సంక్షోభాలు, విదేశీ బెదిరింపుల నుంచి ఈ ఇస్లామిక్ దేశ ప్రయోజనాలను కాపాడుతోంది. ఇరాన్ రాజకీయ, సైనిక, ఆర్థిక ముఖ చిత్రంలో ఐఆర్జీసీది కీలక పాత్ర. దేశ సైన్యం, ప్రభుత్వానికంటే ఐఆర్జీసీకే ఎక్కువ అధికారాలు. దేశంలో ఇస్లాం వ్యవస్థను కాపాడడం దీని ప్రధాన ఉద్దేశం. ఇది ఇరాన్ సాధారణ సైన్యానికి ప్రత్యామ్నాయ దళంగా ఏర్పడింది. దేశ రాజకీయ, అంతర్గత భద్రత, ఆర్థిక వ్యవస్థలో ఐఆర్జీసీ కీలక పాత్ర పోషిస్తోంది. 1979లో జరిగిన ఇస్లామిక్ విప్లవం తర్వాత అప్పటి సుప్రీం లీడర్ అయతొల్లా రుహొల్లా ఖమేనీ ఈ దళాన్ని స్థాపించారు. అప్పట్లో పాత రాజుపై సాధారణ సైన్యం విధేయత చూపుతోందనే భయంతో కేవలం ఇస్లామిక్ వ్యవస్థకు, సుప్రీం లీడరుకు మాత్రమే జవాబుదారీగా ఉండేలా ఈ ప్రత్యేక దళాన్ని రూపొందించారు. అయితే ఆ తర్వాత సుప్రీం లీడర్కే రిపోర్ట్ చేసే స్థాయికి ఎదగడంతో పాటు దాని పరిమాణం, అధికారాలు గణనీయంగా పెరిగాయి. ఇరాన్ బాలిస్టిక్ మిసైల్స్, అణు కార్యక్రమ నిర్వహణలోనూ ఐఆర్జీసీకి భాగస్వామ్యం ఉంది. రక్షణ, ఇంజనీరింగ్, నిర్మాణ రంగాలలో ఐఆర్జీసీ ఓ విస్తృత వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించింది. ఇరాన్ ఆర్థిక వ్యవస్థలో 3వ వంతు వాటా ఈ సంస్థకు అనుబంధంగా ఉన్న కంపెనీలదే అనే టాక్ ఉంది. ఐఆర్జీసీకి సొంత ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ విభాగాలు ఉన్నాయి. ఈ 3 దళాలు కలిపి 1,90,000 మంది వరకు ఉంటారని అంచనా. ఐఆర్జీసీలో 2 ప్రధాన విభాగాలు ఉంటాయి. ఒకటి ఖుద్స్ ఫోర్స్ అంటే విదేశీ విభాగం, రెండోది బసీజ్ మిలీషియా అంటే అంతర్గత విభాగం. హిజ్బుల్లా, హమాస్ లాంటి సంస్థలకు మద్దతు ఇవ్వడంలో ఇది కీలకం. కేవలం ఆయుధాలతోనే కాకుండా ఆర్థిక బలంతోనూ దేశాన్ని శాసిస్తోంది ఐఆర్జీసీ. ఇరాన్పై అంతర్జాతీయ ఆంక్షలు ఉన్నప్పటికీ దేశంలోని చమురు, గ్యాస్, నిర్మాణం, బ్యాంకింగ్, టెలికమ్యూనికేషన్స్ రంగాల్లోని ప్రధాన కంపెనీలు ఐఆర్జీసీ కంట్రోల్లో ఉన్నాయి. వేల కోట్ల డాలర్ల టర్నోవర్ ఉన్న ఈ వ్యాపార సామ్రాజ్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని తమ సైనిక కార్యకలాపాలకు, విదేశీ మద్దతుదారులకు ఉపయోగిస్తారు.